హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. ఇంక ఇప్పుడైతే టైం మధ్యాహ్నం 1 అవుతుందండి. మా బాబు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకే ఇంకా మా చిన్నోడైతే 1కి వచ్చాడు. ఇంకా కాసేపట్లో 10 minutesలో మా పెద్ద బాబు కూడా వచ్చేస్తాడు స్కూల్ నుంచి. దాన్ని తొక్కితే డోమన్ సౌండ్ వచ్చింది అమ్మా. అక్కడి వరకు సౌండ్ వచ్చిందా? అవునా? అదిగ్గా అవునా? దానా దానా ఓకే, ఏం కాదులే. ఎండింది కదా, పగిలిపోయింది ప్లేట్. సరే సరే దానన్న, కొత్త ప్లేట్ కొనుక్కొద్దాం లేదా? అవును, కొనుక్కుందామా కొత్తది? సరే సరే. కుంకుమ పెట్టా నీకు నాన్నకి. ఎప్పుడు పెట్టా? అన్నయ్యకి కూడా పెట్టా. అన్నయ్యకి నీకు నాన్నకి ఎప్పుడు పెట్టా? రేపు పెట్టానా? ఉదయం నువ్వు స్కూల్కి, అన్నయ్య స్కూల్కి, నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టా కదా. ఇంక ఇంట్లోకి వెళ్ళందా నాన్న? ఆమ్ తినవా? ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసా అమ్మా. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసావా? బాగానే రాసావు. మళ్ళీ ఎక్కడికి అమ్మా? టీవీ పెట్టలేదు. నీకు కావాలా టీవీ? వద్దు, ఆమె తిందాం ఓకేనా? ఆకలి వేయట్లేదమ్మా. పాలా? పాలు ఇప్పుడు కాదు, నైట్ తాగదు. తాగావా? ఏం పాలు తాగావు? పసుపు పాలా? మళ్ళీ పసుపాలు కావాలా? సరే. ఏం కట్ చేయను? ఫోన్ కట్ చేయనా? ఏం చేస్తుంది అమ్మ నిన్ను? నిన్నేం చేస్తుంది అమ్మ? నేను కట్ చేయను, నేను కట్ చేయను, నేను కట్ చేయను, కట్ చేయను నేను. చిన్నబాబుకి అన్నం తినిపిస్తూ ఉండగానే పెద్దబాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇందాక చిన్నబాబుని తీసుకొచ్చేటప్పుడు కింద గేట్ పెట్టాను. ఇంకా అది పెద్దబాబుకి అందదు కదా, గేట్ ఎక్కి మరి గేటుని తీస్తున్నాడు. ఈరోజు బస్ కొంచెం తొందరగా వచ్చినట్టుంది. ఇంకా నేను చూసుకోలేదు కదా, పాపం వాడు ఎండలో అక్కడి నుంచి కొంచెం దూరం నడిచేసరికి అలసిపోయాడు. బ్యాగు బాస్కెట్ గేట్ దగ్గరే పెట్టేసి ఇంకా గేట్ ఎక్కి మరి గేటుని తీస్తున్నాడు. నేను ఎలాగో కిందికి వచ్చా కదమ్మా, నిన్ను గేట్ పై నుంచి కిందికి దింపుతారా అమ్మా అంటే, లేదమ్మా నేనే దిగుతా, ఓన్ గా ఎలా దిగుతానో చూడు అని గేట్ పై నుంచి అయితే కిందకి దిగేశాడు. దామ్మా. లంచ్ చేసి వచ్చి ఆడుకుందాంప. నానా లంచ్ చేసావా? ఓహో, ఈరోజు బాక్స్ పెట్టా కదా స్కూల్కి. సరే మరి నువ్వు ఆడుకుంటావా? నేను వెళ్ళి తమ్ముడికి లంచ్ తినిపినా? దాన్ని నాకు కాసేపు కూర్చొని వచ్చాక ఆడుకుందా మరి. ఇప్పుడే ఎండలో వచ్చావు కదా ఇంటికి. దామ్మా. మోక్షమ్మా, మోక్షమ్మా దామ్మా. గాలి కొట్టాలా? నాన్న పంచర్ వేయించుకొని వస్తే నువ్వు మళ్ళీ పంచర్ చేసావు. ముళ్ళల్లోకి వేసుకొని వెళ్తే సైకిల్ పంచర్ కదా అమ్మా. కొడుతుంది మంచిగా. ఫుల్ డే స్కూల్స్ అయితే మంచిగా స్కూల్ చల్లు ఫ్యాన్ వేస్తారు. తమ్ముడు కూడా వస్తుండే కిందికి. వాటర్ బాటిల్ వాటర్ అయిపోయినా పెద్ద బాటిల్ పెట్టి. సరే అమ్మా, స్కూల్లో పట్టుకోపోయా వాటర్? మర్చిపోతున్నా.
మర్చిపోవద్దు, లంచ్ అవ్వగానే వాటర్ పట్టుకోవాలి, ఓకేనా? లంచ్లో ఉన్నాయి కానీ అక్కడ నుంచి తాగేసిన. ఓకేలే, మరి రేపటి నుంచి పెద్ద బాటిల్ పెడతా. ఆ బాటిల్లోనే ఇంకో బాటిల్ పెట్టు. 2 బాటిల్సా? తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుందమ్మా. కాదు, ఒకటేమో నా బ్యాగ్, ఇంకోటేమో నా బాస్కెట్. ఓకేలే, కింది తీసుకురానాము, కిందనే తింటావా? ఓకేనా? ఓకే. నేనేమో మరి ఇద్దా, నేనేమో తక్కువ, నువ్వేమో కూర్చో. హిమమ్మ కింద పడతావు. మంచిగా కూర్చోనన్నా, దా కూర్చుందిరా సైకిల్ మీద. ఎక్కడికి? అదొద్దు, ఖరాబ్ అయిపోయిందమ్మా. ఓకే, మీరు ఆడుకోండి అమ్మా, నేను పైకి వెళ్ళి ప్లేట్ తీసుకొస్తా. ఓకేనా? ఆమె తిందు, తమ్ముడికి ఆమె పెట్టడానికి. నీకు కూడా తీసుకురానా అమ్మా? నీకు కూడా పెట్టినా అమ్మ? వద్దా? హిమమ్మ పైకి వెళ్ళొద్దాంపా, అన్నయ్య కంట ఉబ్బదీస్తుందంట, బాగా ఎండలో వచ్చాడు కదా. పదమల్లొద్దాం కిందికి, ఆమె తినేసి. ఏంటి ప్లీజ్ అమ్మా? మీ స్కూల్కి ఏసీ బస్ లేదుగా అమ్మ? అవునా? ఓకేలే అయితే. నేనే పెట్టాలా? పెట్టుకో మరి. కొంచెం కొంచెం పెట్టా, కొంచెం. హిమమ్మ, హిమమ్మ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు? హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నా? అమ్మా వావ్, అమ్మా వావ్, అమ్మా వావ్. సైకిల్ నువ్వే తగిలించుకున్నావు అనవసరంగా. ఎవరి మిస్టేక్? ఎవరి మిస్టేక్ చెప్పు. ఈ దెబ్బ సైకిల్ మిస్టేక్ కాదు, నీ మిస్టేక్. అన్నయ్య మిస్టేక్. ఎవరు నువ్వు? పప్పియా? పప్పి 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 పప్పి. కోతియా? పప్పి పప్పి. అయ్యో, పప్పి కింద పడేదే కొంచెం అయితే. పప్పి 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 పద పద పప్పి. పప్పి వచ్చింది మోక్షమ్మ. ఓకే, పప్పి మా ఇంట్లో ఉంటావా? ఉంటావా? ఉంటుందంట పప్పి.
పిల్లలిద్దరూ లంచ్ చేయడం కంప్లీట్ అవ్వగానే మళ్ళీ కిందికెళ్ళి సైకిల్ దొక్కుంటామమ్మా అని గోల చేశారు. ఇంకొద్దులే అమ్మా, కింద బాగా ఎండుంది కదా, కాసేపు ఇంట్లో ఆడుకోండమ్మా, మళ్ళీ ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత కిందికి వెళ్దాం అనేసరికి ఇంకా మా చిన్నోడైతే ఇంట్లో ఈ టాయ్స్ తో ఆడడం స్టార్ట్ చేసేసాడు. ఈ యాక్టివిటీ టాయ్స్ అయితే మా వారు మీషోలో బుక్ చేశారు. 1 వీక్ అయింది తీసుకొని. కాస్ట్ అయితే 69 రూపీసే పడ్డాయి. కానీ మా చిన్నోడైతే వీటిని బీభత్సంగా ఆడేస్తున్నాడు. ఏబిసిడీలు మొత్తం వచ్చాయి 26, మళ్ళీ ఇంకా 1 2 3 కూడా 9 వరకు వచ్చాయి. వీటితో ఏబిసిడీలు మొత్తం ఒక ఆర్డర్లో పెట్టడము, మళ్ళీ 1 2 3 ఆర్డర్లో పెట్టడము, వీటిని యూజ్ చేసి హౌసెస్ కట్టడము, అలా బాగా ఆడుతున్నారు వీటితోటి. అయితే చాలా బాగా టైం పాస్ అవుతుంది పిల్లలకి. చిన్నోడైతే ఇందాక నుంచి ట్రై చేస్తున్నాడు. ట్రైన్ అంట. ఇవి మొత్తం ఆర్డర్లో మంచిగా పెట్టుకుంటూ 1 by 1 సెట్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఊడుతూనే ఉంది, వాడికి రావట్లేదు. ఇంకా ఇంతలోనే పెద్దోడు వచ్చి నేను సెట్ చేస్తా అని సెట్ చేస్తున్నాడు. పెద్దోడు సెట్ చేయడం కంప్లీట్ అవ్వగానే చిన్నోడైతే చెడపడాన్ని చూస్తున్నాడు. పెద్దోడు వద్దనగానే చూడండి చిన్నోడు బుంగమూత పెట్టుకొని ఎలా కూర్చున్నాడో. హిమమ్మా నో, అన్నయ్య అంత కష్టపడి పెడుతుండగా మొత్తానికి ఇద్దరు కలిసి లాస్ట్కి అయితే ట్రైన్ అంట మొత్తం సెట్ చేసేసారు. ఇంకా వాళ్ళు గేమ్ ఆడుకోవటం అయిపోయింది. ఇంకా ఇప్పుడు చెస్ ఆడదాం అన్నాడు పెద్దబాబు. ఇంకా చెస్ ఆడదామని స్టార్ట్ చేసాము. ప్రతిరోజు చెస్ ఆడదామని తీయడం, మేమిద్దరము అవన్నీ కాయిన్స్ అరేంజ్ చేసుకోగానే ఇంకా చిన్నోడు వచ్చి చెడగొట్టడము. మరి ఈరోజు ఎలా ఆడిస్తాడో చూడాలి. మరి పెట్టేసి పెద్దబాబు మొత్తం ఆ షీట్ మీద ఉన్నాయన్నీ చూసుకొని ఎక్కడికి అక్కడ సెట్ చేసేస్తున్నాడు. చిన్నోడు మా దగ్గర ఉంటే ఎలాగో ఆడనివ్వడని వాడికి ఇంకా మళ్ళీ ఆడుకోనానా అని యాక్టివిటీ టాయ్స్ ఇచ్చాను. మోక్షి మంచి కాయిన్స్ అన్ని సర్దనం కంప్లీట్ అయింది. ఇంకా ఆడుతున్నాము. మేము ఆడుతున్నామో లేదో వాడు ఆట ఆపేసి వచ్చి మరి మధ్యలో మా ఆట మొత్తం చెడగొట్టేశాడు. మోక్షికి కోపం వచ్చింది పాపం, ఒక దెబ్బ కూడా కొట్టాడు వాడిని. ప్రతిరోజు ఇలానే వీడెంతో ఇంట్రెస్ట్గా ఆడదామని గేమ్ స్టార్ట్ చేస్తాడు. కానీ చిన్నోడైతే అస్సలు ఆడనివ్వడు. చూడండి మా కాయిన్స్ అన్ని చెల్లాచెదరు చేసేసి మళ్ళీ వాడు టాయ్స్ దగ్గరికి వెళ్ళి వాడు ఆడుకుంటున్నాడు. సెకండ్ టైం మళ్ళీ మోక్షి కాయిన్స్ అన్ని సర్దుతున్నాడు. నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ చిన్నోడు వస్తాడు, మళ్ళీ చెడగొడతాడు, మళ్ళీ మోక్షి కోపం వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఎక్కడేసావు? నో, క్రాస్ రాదు, క్రాస్ రాదు. చంపడం ఒకటే క్రాస్ అమ్మా, రావటం మాత్రం స్ట్రైట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉంటే వీడియో లాస్ట్ కొట్టొద్దు నువ్వు చూస్తావా? అమ్మ నేను ఇష్టం, అమ్మ నేను ఇష్టం. చూశారు కదా చిన్నోడు మళ్ళీ గేమ్ని ఎలా చెడిపేశాడో. రోజు మా సిచ్యువేషన్ ఇలానే జరుగుతుంది. మళ్ళీ కాయిన్స్ అన్నీ చెడిపేశాడు, మళ్ళీ వెళ్ళి వాడి గేమ్ వాడు ఆడుకుంటున్నాడు. మళ్ళీ పైగా సాంగ్స్ పాడుకుంటూ మరీ ఆడుకుంటున్నాడు. మా కాయిన్స్ ఏమో చెల్లాచెదరు చేసేసాడు. ఇంకా పెద్దోడికి కోపం వచ్చి ఇంకా సర్దనని చెప్పేసి వాడెళ్ళేమో టీవీ చూస్తున్నాడు. వీడు ఆట ఆడుకుంటున్నాడు. కాసేపు ఆడుకున్నాడు. ఇంకా నేనేమో ఈ కాయిన్స్ అన్నీ సర్దడంలో బిజీ అయిపోయాను. ఇంకా నేను చూడట్లేదని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళేసి ఓన్గా పేస్ట్ వేసుకొని వాడికి నచ్చినంత వేసుకొని బ్రష్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాయి మమ్మా?
ఏం ఇంకా కావాలి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసమని మ్యాంగోస్ ఇచ్చాను. ఈ మ్యాంగోస్ అయితే మా చేలోవే, మాకు చెట్టు ఉంది. ఆ మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి. మా అత్తే మామూలుగా ముక్కలు పచ్చడి పెట్టుకోమని పంపించారు, కాకపోతే నేను పెట్టలేదు. అవి ఎలాగో ఖరాబ్ అవ్వకుండా 2-3 డేస్లో అయితే మంచిగా పండాయి. ఇంకా పిల్లలకి తినడం రావట్లేదని నేను ఇలా ప్లేట్లో వేసి ఇచ్చాను. ఇద్దరు మంచిగా స్పూన్స్తో తింటున్నారు. హిమమ్మ స్పూను రైట్ హ్యాండ్తో పట్టుకో. పట్టుకొని కరెక్ట్ అది చూడమ్మా. పిల్లలకి ఏదన్నా చెప్తే ఆ చెప్పిన మాట మనం మర్చిపోతాం, కానీ వాళ్ళైతే మర్చిపోరు కదా. ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లగా అయిందో లేదో కిందికి వెళ్దామమ్మా కిందికి వెళ్దామని ఒకటే గోల ఇద్దరు. ఇంకా మళ్ళీ కిందికైతే తీసుకొచ్చాను. వాళ్ళ ఆట అయితే స్టార్ట్ చేసేసారు. సరే నేను నీకు ఒక్కదాన్ని తీస్తున్నా పో. ఆ సిద్ధు అప్పుడు కూడా ఇంకోసారి ఇస్తే నీకు మళ్ళా క్రాస్ చేసేస్తా. దీని మీద వేసి కాదు ఇట్లా. అమ్మో తమ్ముడు తమ్ముడు వచ్చేసిండు. ఇరిగిపోతాయి నన్నవి. ఇంకా చాలే నాన్న, పైకి వెళ్దాం పండి, స్నానం చేద్దరు. పదండి 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 నాన్న, తీసే ఆ స్టిక్కర్ తీసి. 2 minutes ఎందుకు ఇంకా 1 hour ఆడుకోగానే పైకి తీసుకొచ్చేసాను పిల్లల్ని. అప్పటికి రానన్నారు, కానీ ఇంకా లేట్ అవుతుంది కదా అమ్మ, స్నానాలు చేయాలని తీసుకొచ్చాను. పిల్లలిద్దరూ స్నానం చేయడం కంప్లీట్ అవ్వగానే స్నాక్స్ కోసమని పపాయ కట్ చేసి ఇచ్చాను. పెద్దోడు కొన్ని తిని వద్దనేసాడు, ఇంకా చిన్నోడు తింటున్నాడు. మా అమ్మ వాళ్ళు ఈ ఇయర్ బొప్పాయి తోటేశారు. ఇంకా మాకైతే ఇంటి దగ్గర నుంచే వస్తాయి పపాయాస్. ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా తినేయచ్చు. ఇంకా పిల్లలిద్దరికి భోజనం పెట్టేగానే హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. పెద్ద బాబు అయితే హోంవర్క్ రాసుకుంటున్నాడు, కానీ చిన్నోని రాసుకోమంటే మన మాట వినడు కదా. వాడు ఆటేదో వాడు ఆడుకుంటున్నాడు. హిమమ్మ హోంవర్క్స్ రాసుకుందురా అమ్మా. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోక్షమ్మ మన వీడియో నచ్చితే ఏం చేయాలి? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్. చిన్న చిన్న మన వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, కింద బటన్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.